గరికపాటి రాజారావు గారి జయంతి కార్యక్రమం జరుగుతోంది. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించబడుతుంది. గరికపాటి రాజారావు గారు ప్రజా కళాకారుడే కాకుండా ప్రజా వైద్యుడు కూడా. ఆయన కళ కోసం కాదు, కళ ప్రజల కోసమని నమ్మి ఆయన ఎందరో కళాకారుల్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. ఆయన రాజమండ్రిలో జన్మించి అక్కడి నుంచి కూడా చిన్ననాడే మరి కళలకి రూపాంతరం చెంది ఎన్నో నాటకాలు తయారు చేసి ఎందరో గొప్ప కళాకారులను తయారు చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించాడు. అంతేకాదు ఈ దేశానికి స్వాతంత్రం కోసం ఆయన ప్రధాననటి మండలిగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఎక్కడెక్కడో మారుమూల గ్రామాలు సైతం తిరిగి ప్రజలను చైతన్యవంతం చేయడం, అనేక చోట్ల బహిరంగ సభలు జరిగిన సందర్భంలో రాత్రి 10 అయినా 11 అయినా సరే ఆయన కార్యక్రమాలు విని ప్రజలు వెళ్ళేవారు. ఉపన్యాసాల కంటే ఒక పాట చాలా గొప్పదని నిరూపించిన వ్యక్తి గరికపాటి రాజారావు గారు. ఆయన ప్రజల కోసమే ప్రజానాట్య మండలి అన్నవాడు గరికపాటి రాజారావు. మరి అతను వ్యవస్థాపకుడుగా ఉంటూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిలో మేమందరం చేరటం మాకు గర్వకారణం. వందే మాతరం శ్రీనివాసరావు గారు కానీ మరి ఎందరో కళాకారులు మరి ఆయన బాటలో నడిచారు. ఆయన స్వాతంత్ర పోరాటంలో ఈ విప్లవాలు ఈ నాటకాలు రహస్యంగా నడిపేవాడు. అంటే మరి ఎంతటి మహానుభావుడు ఈ అవకాశం మాకు కల్పించినందుకు. బొరగల గ్రామం ఆయన ఎన్నో ప్రదర్శనలు చేయడం జరిగింది. అయితే ఓ సందేశాత్మకంగా ఉండేది ఆయన బుర్రకథంతా కూడా. మరి జనరంజకంగా ఆ రోజుల్లో సుమారు వేల మంది జనం వచ్చి ఆ బుర్రకథలో పాల్గొనడం అనేది మరి ఎన్టీ రామారావు గారిని గుర్తించారు. ఆయన సినిమాలో కూడా యాక్ట్ చేశారు. అటువంటి వ్యక్తి మన భీమవరంలో మామూళ్ళమ్మ స్టేడియం మీద, శివరాత్రి సోమేశ్వరం గుడి దగ్గర, ఇలా అనేక ప్రాంతాల్లో భీమవరంలో ఈ ప్రాంతాల్లో ఆయన బుర్రకథ చూడని వాళ్ళు ఎవరు లేరంటున్న ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా నన్నాబుద్ధుల దళితాథ గారి ఉత్సవాలు చేసినప్పుడు ఒక కార్యక్రమం జరిగినప్పుడు వారి ఇంటికి కూడా రావడం జరిగింది. అప్పుడు ఆయన దర్శనం చేసుకుని